మీకేమన్నా అనిపించిందా? అంటే మీ రియల్ హస్బెండ్ సో రీల్‌లో వేరే వాళ్ళకి హస్బెండ్‌గా యాక్ట్ చేస్తున్నప్పుడు అసలు ఏంటిది అని చెప్పి? నేను అప్పుడు ఎప్పుడు జెలసీ ఫీల్ కాలేదు, కానీ మల్లీశ్వరి సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం, ఎందుకంటే అది నాకు మా అక్కయ్య కూడా ఫోన్ చేసి ఇట్లా అంకుల్ షూటింగ్కి వెళ్తున్నాను కత్రినా కైఫ్ అందులో ఉంటుంది అంటే నేను అప్పుడు కొంచెం జెలసీగా ఫీల్ ఏమంటే ఇట్లా మీరు వెళ్తున్నట్ట కదా అంటే ఆయన ఒకటే ఒక మాట అని ఫ్లాట్ చేశారు, అదేంటంటే నువ్వే నా ఐశ్వర్యరాయ్ అన్నారు. ఇంకా అప్పటి నుంచి పాపం నేను అదే మాయలో ఉండిపోయి నేనే ఐశ్వర్యరాయి నేనే కత్రినా కైఫ్ అని అనుకుంటే మసిపూసి మారేడుకాయ చేసే మనస్తత్వం ఉంది కనుక అది అలా ఒప్పేసుకున్నానేమో అంతే. కాకపోతే అలా ట్యాకిల్ చేసేస్తారు, ఏ ప్రాబ్లం అయినా కూడా కన్విన్స్ చేసి ఆయనకు అనుగుణంగా మలుచుకుని నడిపించేసుకుంటా. ఆ తెలివితేటలు చాలా ఉన్నాయి ఆయనకి. నిజమేనా అండి? అంటే తెలివితేటలు నాకు సొంతంగా ఉన్నాయో తెలియదు. ఆవిడ నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆవిడని స్టడీ చేసి హౌ టు విన్ యువర్ వైఫ్ అనేసి ఆ తెలివితేటలు అలవర్చుకున్నా. ఆ తెలివితేటలు కనుక అందరూ అలవర్చుకుంటే అన్ని కుటుంబాలు అద్భుతంగా హాయిగా ఉంటాయి. సో మరి ఇంత అన్యోన్యంగా ఉన్నారు. సో మరి మీరు కూడా చాలా మంది చూస్తుంటారు. అసలు మీకు భార్యాభర్తల ఇది సంగమం అసలు ఎందుకు పెట్టాలనిపించింది? భార్య బాధితుల సంఘం ఎందుకు పెట్టాలి? ఆయన పెట్టలేదమ్మా, ఆయన పెట్టలా, నేను పెట్టా. మీరేనా? మేము అనుకున్నాం, మేము ఇద్దరే అనుకున్నాం. యాక్చువల్ నేను అనుకున్నాను మీరు ఎగెనిస్ట్ ఉంటారేమో అనుకున్నాను, కానీ మీరే పెట్టారు. ఆ పేరు పెట్టడం కానీ అది ఎట్లా ఫంక్షన్ ఎలా చేద్దామని కానీ తనే చేసింది. అంటే అప్పుడు చాలా మా దగ్గరకు వచ్చే కేసెస్లో ఆడపిల్లలే కాదు మగవాళ్ళు ఎంత బాధపడుతున్నారనే దాని మీద మేము చూసేవాళ్ళం. కాయిన్ కటువైపు అని అంటారే, రెండో వైపు చూస్తే అవన్నీ చూసిన తర్వాత చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఏంటంటే చాలా కేసెస్లో కదండి మన దగ్గరకు వస్తే ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు మీడియాలో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి గప్పుకుని మాట్లాడుతూ లేచి వీళ్ళు తలిపేసేవారు. ఏంటో ఏంటని చెప్పి వాళ్ళు షర్ట్ ఇప్పి చూపించినప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్న ఘాట్లు చేతి మీద ఘాట్లు ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఎవరికైనా అది వాళ్ళు బయట చెప్పుకోలేరు, చూపించుకోలేరు, కానీ వాళ్ళు సఫర్ అవుతారు. మరి అలాంటి వాళ్ళ గురించి మనం ఏదో కనీసము ఒక వాయిస్ వీళ్ళు బాధపడుతున్నారు అని చెప్పగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మాకు బోల్డ్ అని ఇప్పుడు మేము ఇలా మాట్లాడినది బోల్డ్ అని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, చాలా పిచ్చి పిచ్చిగా కూడా రాస్తున్నారు. మేము ఒకటే అంటాం, ఆడవాళ్ళు ఎలా బాధపడుతున్నారో మగవాళ్ళు కూడా బాధపడుతున్నారు. అది మీరు ఆలోచించారు, ఎందుకు మీరు దాన్ని అంటే అతనికి కూడా మనసు ఉంటుంది, అతనికి కూడా వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలనో చెల్లెల దగ్గర మాట్లాడాలనో ఇవన్నీ చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ తోటి వాళ్ళు జైలు పాలైపోయి లైఫ్లో ఏమీ లేకుండా ఒక ఏంటండి నిర్జీవమైన మొహాలు పెట్టుకుని మాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మా ఆఫీస్లోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది, కనీసం మేము గొప్పని చెప్పుకోకూడదు కానీ నెలలో ఒక 2-3 మా దగ్గరకు వస్తారు. సార్ ఏం లేదు మేము చచ్చిపోవాలనుకుంటున్నాము, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాం కనుక మీతో ఒకసారి మాట్లాడి వెళ్ళిపోదామనో, లేకపోతే ఏంటండి నేను సూసైడ్ కమిట్ చేసుకోవాలని ఆల్రెడీ డిసైడ్ చేసేసాను కానీ మీ వీడియో చూసాము ఒకసారి చూద్దామని మేము మాట్లాడంటే అప్పుడు ఈయన ఒకసారి రేపటికో ఎల్లుండికో నువ్వు పోస్ట్పోన్ చేసుకో, వారం ఆగు, వారం తర్వాత ఇప్పుడు ఇవాళ అనుకున్నాం కదా, ఇవాళ శనివారం కదా, మండే దాకా పోస్ట్పోన్ చేయ బాబు, ఇవాళ రేపు కలుద్దాం, తర్వాత మండే సాయంత్రం అంటే అప్పుడు వాడిని అదేంటి సార్ అంటే వద్దంటారు కానీ మీరు మండే అంటే ఏం లేదా అంతా కాసేపు కూర్చుందాం మాట్లాడుకుందాం, దెన్ స్టిల్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ ఆర్ సీరియస్ ఎనఫ్ టు కమిట్, దెన్ యూ కెన్ డూ ఇట్. నీ లైఫే కదా. సో అయితే చాలా మందిని మార్చుంటారు కదండి. చాలామంది అంటే 99%. ఇంకోటి గమ్మత్ అంటే మనం మార్చాము మీ ఇద్దరం మార్చామని కాదు, ఆ టైంలో వాళ్ళకి సరి అయిన అడ్వైజ్ ఇచ్చి నేనున్నాను, లేదా నీ లైఫ్ నీకు ముఖ్యం, నీ ఇప్పుడు ఈ భూమి మీదకి నీ ప్రమేయంతో నువ్వు రాలా, అలాగే నువ్వు పైకి వెళ్ళిపోయేటప్పుడు నీ ప్రమేయంతో నువ్వు వెళ్ళవు, నేను సంబడి ఎల్స్. సో ఉన్న 4 రోజులు నువ్వు హాయిగా ఉండు, నీ చుట్టుపక్కల వాళ్ళని హాయిగా ఉంచు అన్న ప్రాసెస్లో మనం ఆలోచిస్తూ ఉన్నాం. సో దట్స్ రీజన్. ఎందుకంటే ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారు. ఇప్పుడు కౌన్సిలర్లని ఇవాళ బోర్డులు తగిలించుకుని మేము అందరం నుంచి రావటం ఏదో చేస్తుంది, కానీ కౌన్సిలర్స్ అంటే ఎవరు? అత్తలు, బామ్మలు, మామలు, తాతయ్యలు. వాళ్ళు మిస్ అయిపోయారు కదా, వాళ్ళు మాయమైపోయినారు. ఎక్సెప్ట్ మనం ఏది సీతమ్మ వాకిట్లోనూ శతమానం భవతి సినిమాల్లో తప్ప ఆ ఇళ్ళు ఎలా ఉంటున్నాయని లేదు. ఇంతకుముందు మేము మా వేసవిలో అత్తయ్య ఇంటికి మామ ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆ వేసవి లేదు, అత్తయ్య లేదు, ఇల్లు లేదు, ఇంకెట్లా ఉంటుంది? కౌన్సిలర్ల కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది? జాయింట్ ఫ్యామిలీ అన్నది ఒక న్యూస్ అయిపోయింది.
ఎవరైనా ఒకళ్ళు జాయింట్ ఫ్యామిలీ ఉందంటే అమ్మో నిజంగా వాళ్ళు అదే న్యూస్, అదే నిజంగా పలానా వాళ్ళ ఇంట్లో అందరూ తెలుసు. మీరు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ హోటల్స్కి వెళ్ళినప్పుడన్నా, ఏ పార్కులకు వెళ్ళినప్పుడన్నా, పెద్దవాళ్ళని వీల్ చైర్లో తీసుకుని వస్తున్నప్పుడు, లేకపోతే హోటల్లో వాళ్ళు పట్టుకుని లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళని ఎంత గర్వంగా చూడాలనిపిస్తుందంటే నిజంగా కదా. అలాంటి వాళ్ళు నిజంగా మనుషుల్లో దేవుళ్ళలా కనబడతారు. అలాంటి సొసైటీలో మనుషులని చూడట్లా. మేము ఏంటంటే ఒక మంచి మాట మాట్లాడడం వల్ల మనకు పోయిందైతే ఏం లేదు కదా. మేబీ ఒకవేళ రేపు పొద్దునే ఆయన తీసుకునే డెసిషన్లో మార్పు వస్తుందేమో, కనుక తప్పే ఉంది. మేము ఎప్పుడూ ఒక ప్రిన్సిపల్ నమ్ముతాం, అదేంటంటే మంచి మాటతోటి విషయాన్నైనా తాగిచ్చేయచ్చు, కానీ తీపి మాటతోటి మనము పండు కూడా తినిపించలేము. అంటే ఏదైనా ఒక మంచి మాట మాట్లాడి వాళ్ళతోటి ఏదైనా మనం చేయించగలిగే అనే కాన్సెప్ట్లో మేము ఇద్దరు ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ లీగల్ బ్యాటిల్లో అలసిపోతున్నారమ్మా. ఇటు మగపిల్లలైనా ఆడపిల్లలైనా అలసిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు హ్యాపీగా లేరు, వెక్స్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు మగపిల్లలే కదా, ఆడపిల్లలు కూడా ఏంటండి అంటే అంతకుముందు ఆడపిల్లలు డైవర్స్ వేస్తే ఈజీగా వచ్చేవి అని కొన్నిసార్లు నేనే చెప్పాను చాలా ఇంటర్వ్యూ. ఇప్పుడు అది కూడా కష్టం అయిపోతుంది. ఎందుకంటే లీగాలిటీస్ అంతా రాను కష్టం అయిపోతున్నాయి. నాకు ఈ భర్త అక్కర్లేదు అని కోర్టుకు వెళ్ళినా వాళ్ళకి ఈజీగా డైవర్స్ రావట్లేదు. నాకు ఈ భార్య అక్కర్లేదు అని కోర్టుకు వెళ్ళినా వాళ్ళకి ఈజీగా డైవర్స్ రావట్లేదు. మళ్ళీ ఎందుకు రావట్లేదు? కోర్టులు కలుపుతున్నారా అంటే వాళ్ళ ప్రకారంగా ఓకే మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్, ఇద్దరు కలిసి ఇద్దరు విడాకులు ఇచ్చేసేసుకున్నామని వాళ్ళు అనుకున్నా ఇవాళ వేస్తే 6 నెలలు అంటారు. ఎందుకు 6 నెలలు అంటే ఈ 6 నెలల లోపల వాళ్ళు మారుతారేమో, లేదా కౌన్సిలింగ్ కాన్సెప్ట్లు ఉన్నాయేమో. కోర్టు ఇవాళ ఉందా ఓకే పోస్ట్ ఇట్ ఆఫ్టర్ 6 months అంటారు. ఎందుకు అని అడిగితే వాళ్ళకి తెలియదు. వాళ్ళు దే ఆర్ సపోజ్ టు మేక్ ఎఫర్ట్స్ ఈ 6 నెలలు. అంతేగాని 6 నెలలు డేట్ ఇచ్చేస్తారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ 6 నెలల తర్వాత ఇవాళ విడాకులండి అని వెళ్ళిపోతున్నారు. ఈ 6 నెలల పీరియడ్ దీనికి అందరూ అంటే ఆ పిల్లాడి తరఫున ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ లాయర్లు, కోర్టులు కూడా ఏదైనా ప్రయత్నాలు మొదలుపెట్టి కలిసి ఉండటానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆ ప్రయత్నాలతోటి వాళ్ళని మారుద్దామని అనుకుంటున్నాం. ఆ కాన్సెప్ట్ లేదు. 90 రోజులలో ఫ్యామిలీ కోర్టు ప్రకారం అయిపోవాలి, కాలేదు, ఏళ్ల తరబడి అవుతున్నాయి. అసలు కోర్టుకి వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి అందరికీ ఉంది. ఎందుకంటే అబ్సల్యూట్లీ కోర్టుల్లో న్యాయం జరగటం లేదు, ఎందుకంటే డిలే వల్ల. అది మేము లాయర్లమై ఉండి ఆ మాట చెప్పడం కూడా బాధగానే అనిపిస్తుంది. బాధగా ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకంటే సిస్టమ్ వాళ్ళు చేయాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్ అంటారు. మళ్ళీ వీళ్ళే కొంతమంది అత్తలి వాళ్ళు మన జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ కదా అంటారు. ఈ వితండ వాదనలు కామన్ మ్యాన్కి అక్కర్లా, లాయర్లకి మిగతా వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏ గొడవలు లేకుండా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని ట్యాక్సులు కట్టి వాళ్ళ జీవితాన్ని హాయిగా నడిపించుకోవటం కావాలి. ఆ ప్రాసెస్ ఎక్కడిస్తున్నాం, కారణాలు ఏమిటి మీరు చూస్తుంటే నాకు అదే ఆశ్చర్యం వస్తుంది. ఒక్కొక్కసారి నేను ఈ రాజకీయ పార్టీల మేనిఫెస్టోస్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో అటు దేశం వైపు కానీ రాష్ట్రాల వైపు కానీ ఎక్కడ ఏ పార్టీలో కానీ లీగల్ అవేర్నెస్ కానీ ఈ లీగల్కి సంబంధించిన సంక్షేమం కోసం కానీ స్పీడీ జస్టిస్ కోసం కానీ బడ్జెట్లు కేటాయించిన ఇది లేదు. అక్కడ మళ్ళీ మాట్లాడితే అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాధపడతాడు, ఇక్కడ ప్రధానమంత్రి బాధపడతాడు తప్ప కామన్ మ్యాన్కి లా ప్రకారంగా ఏది అందుబాటులో ఉండట్లా. అందుకని మనం చేస్తున్నాం కొంచెం ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం ఆన్ రికార్డ్. లోక్ అదాలత్లు అనేవి ఈ 2 ఉమ్మడి రాష్ట్రాలలో 25 ఏళ్ల క్రితం మనమే ప్రవేశపెట్టాం. మనం ఏంటంటే ఐడియా ఉంది, పుస్తకాలు ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయించే పద్ధతి ఖచ్చితంగా ఈ యాంటీ డౌరీ డే అన్నావు, డివి యాక్ట్ కింద చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. అసలు ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండటానికి కావాల్సిన అన్ని చట్టాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఎవడూ మాట్లాడు. ఆశ్చర్యంగా నిన్న కాక మొన్న ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉంది, ఎంతమందికి తెలియదు. November 26 యాంటీ డౌరీ డే అని మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని, మేము ప్రింట్ చేయించుకుని, మేము పిలిచి, మేము చెప్పి మీలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడ అవకాశం ఉన్న సినిమాలు తగ్గించి ఎక్కడికి వెళ్ళిపోయాం. అసలు నేను కండిషన్ చెప్పాను లా గురించి, అసలు ఏం మాట్లాడద్దని, మనం అదే మాట్లాడుకున్నాం. బట్ అటు వచ్చేసరికి మళ్ళీ అటే వెళ్ళిపోతాం. ఇప్పుడు కామన్ మ్యాన్కి కోర్టుకు వచ్చిన వాళ్ళు ఎంత బాధతో ఉంటాడో తెలియట్లేదు. సో దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ లిటిల్ త్రూ అవుట్. ఓకే. సో మరి మేడం మీరు బతుకు చట్కా బండిలో కూడా చేస్తుంటారు కదా, సో మరి ఎప్పుడైనా సరే అక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇంట్లో ఏమైనా షేర్ చేసుకున్నారా? ఎందుకు అంటే అక్కడ నాకు జీవితంలో ఏదైనా తృప్తినిచ్చిన కార్యక్రమం అంటే ప్రోగ్రామ్ అంటే నాకు బతుకు చట్కా బండి. ఎందుకంటే నా నరాల్లో కూడా నాకు నా మీడియేషన్ అన్నా కౌన్సిలింగ్ అన్నా అంత ఇష్టం.
మరి అక్కడ మీకు ఎందుకు అంత తృప్తినిస్తుంది అంటే డెఫినెట్గా కూడా అక్కడ చదువుకోని వాళ్ళైనా తర్వాత కాస్త తెలిసి తెలియని వాళ్ళు అక్కడికే వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మామూలు చదువుకున్న వాళ్ళకేంటి అన్నీ తెలుస్తాయి, అక్కడ వాళ్ళకి చదువుకోని వాళ్ళకి మనం ఏం చెప్పినా అది కరెక్ట్ అని నమ్ముతారు. ఇంకొకటి వాళ్ళు పేపర్కి ఒక చాలా విలువ అనేది ఇస్తారు. అది నేను బాగా గుర్తించాను అక్కడ. ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పేపర్లు, అమ్మా ఈ పంచాయతీలో మేము ఇది తీర్మానించుకున్నాం అంటే పేపర్కి అంత వాల్యూ, ఒక సిగ్నేచర్కి అంత వాల్యూ. సో అప్పుడు అక్కడ నేను ఏం చేసేదాన్ని, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎంఓయూలు రాయించడం కానీ, వాళ్ళిద్దరిని లేకపోతే మీడియేషన్ సెంటర్స్కి పంపించడం కానీ, ఏదైతే ఊర్లో నుంచి వాళ్ళు వచ్చారో లోక్ అదాలత్కి రెఫర్ చేయడం, అలా చేయడం వలన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన పేపర్లకి ఒక లీగల్ శాంటిటీ తెచ్చేదాన్ని. అంటే ఒక లీగల్గా చూసావా, లీగల్గా ఈ పేపర్ ఎంత కరెక్ట్ మీకు, కనుక మీకు దీని మూలాన ఈ న్యాయం జరుగుతుందంటే వాళ్ళకి మన మీద బోల్డ్ అంత గౌరవం ఉండేది. వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు. కనుక దాని మూలాన నాకు ఒక తృప్తి ఉండేది. పర్వాలేదు, ఈ జంటను కలిపాం, వీళ్ళిద్దరిని కనీసం మనకున్న ఈ లీగల్ నాలెడ్జ్ తోటి వీళ్ళని ఇలా బెదిరించి ఇలా కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తామని చెప్పి వాళ్ళని అట్లా తప్పుదారిన వెళ్ళకుండా చేసేవాళ్ళు. ఇంకోటి అక్కడ వాళ్ళ దాంట్లో పాపం అనుకోకుండా వాళ్ళకి ఇల్లీగల్ అఫేర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి తెలియదు పాపం. అంటే దీని మూలాన వాళ్ళకు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతే విడిపోతాం కదా, విడిపోవడం తప్పే కదా, కానీ వాళ్ళకి ఎంత ఇల్లీగల్ అఫేర్స్ ఉంటాయో అలాగే భర్తలకైనా భార్యలకైనా కూడా అక్కడ క్షమించే గుణం కూడా అంత ఎక్కువ ఉంటుంది. నా భార్యని నేను యాక్సెప్ట్ చేస్తానంటే, అదే చదువుకున్న వాళ్ళు ఇదే పని చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే చేయరు. కానీ వాళ్ళకి తప్పు చేసింది కదా, అప్పుడు పర్వాలేదు ఈసారికి నేను తప్పు నాకు క్షమించమని అంటుంది కదా, మేమందరం భరోసా ఉంటామంటే డెఫినెట్గా అతను ఒప్పేసుకునేవాడు. ఈ అమ్మాయి ఒప్పేసుకున్నది అంటే మనం ఒక కాపురం నిలబెట్టినట్టే కదా. ఆ తృప్తి ఆ ప్రోగ్రాంలో చాలా వచ్చేది మాకు. చాలా కలిపేసేవాళ్ళం కూడా, తల్లి పిల్లల్ని, భార్య భర్తల్ని, విడిపోయిన తల్లిదండ్రులు పిల్లలతోటి, అలా ఎంత సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళు కలిసి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మయ్య ఓన్లే జీవితంలో ఒక జంటను కలిపాము, మన పేరు చెప్పుకుని వాళ్ళు ఎప్పుడో అప్పుడు అనుకున్నా మేడం మనం బెదిరించింది కనుక కలిసి ఉన్నాను, చాలా లైఫ్కి ఆ తృప్తి మాత్రం జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.